ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యంలోకి వెళ్ళకుండా ఒక పాట పాడుకుందామండి. నా గీత ఆరాధనలో అని పాట పాడు. 1065 సంబంధం. నా గీత ఆరాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జయించలే నీ కృపాదయన, నా వేదనలలో జయించలే నీ కృపాదయన, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నీ కృప నాలో ఎక్కడుగా లేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు, చేదైన నాలో మొరవాడివ్వలేదులే, నీ కృప నాలో వ్యక్తముగా లేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు, చేదైన నాలో మొరవాడివ్వలేదులే, బలములన్నీ రా
చిత్రం తర్వాతి 10వ ఆదివారానికి ఏర్పాటు చేసిన వాక్య భాగాల్లో మొట్టమొదటిగా యెర్మయా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాలు చదువుకుందామని. యెహోవా యొద్ద నుండి యెర్మయాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు యెహోవా మందిర ద్వారమున నిలబడి అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ద్వారములో బడి ప్రవేశించు యూదులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్మల్ని ఈ స్థలమున నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను మీరు దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోకుండా చేసుకొనబడి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన ప్రతివాడు వాని పొరుగువాడు అంటే ఎవరు? మరి పొరుగువారు అనగా పక్కన చూడాలి కదా, అంటే పట్టించుకునే తత్వంలో మనం చదువుకుంటున్నాము. తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు చిందింపకయు మీకు కీడు చేయకుండా అన్య దేవతలని అనుసరించక నుండిన ఎడల ఈ స్థలములో తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురం ఉంచుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు ఆనాడు యెర్మయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం వాక్యం చదువుతున్నప్పుడు we should recognize that the Holy Spirit is talking to us. పరిశుద్ధాత్మ దేవుడు నేడు ఈ రోజు నీతోని నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వేస్. నీ మార్గంలో నువ్వు సరి చేసుకోవాలా, నీ జీవితము మారాలా. దేవుని మందిరానికి వస్తున్నాము అంటే నీ జీవితము మార్చబడకపోతే ఎవరికి ఉపయోగకరం? అది మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మన హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు అని మనం గుర్తించి, ఎట్లయితే ప్రవక్త ద్వారా దేవుడు తన వాక్యంలో మనతోని మాట్లాడుతూ వస్తున్నాడో అదే రీతిగానే వీ హ్యావ్ టు రిఫార్మ్ అవర్ వేస్ అండ్ చేంజ్ అవర్ యాక్షన్స్. మన విధానము మారాలంట. ఆ మార్పు దేవుని మందిరంలో మనం కోరుకోవాలి. దేవుని దగ్గరకు వస్తాము, దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడిని అన్నీ అడుగుతూ ఉంటాం. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం అడుగుతారు, వివాహాలు కావాల్సిన వాళ్ళు వివాహం అడుగుతారు, వివాహం జరిగించంటారు. ఏ అవసరతలు ఉంటే అవసరతని తీర్చుకునే దానికి దేవుని దగ్గరకు వస్తారు. మన దేవుడు ఎవరు? సహాయకుడు, ఆయన సహాయం చేసేవాడు. కానీ మనం గుర్తించేవారుగా ఉండాలి, గ్రహించేవారుగా ఉండాలి. ఏంటి అంటే గాడ్ ఇస్ వాంటింగ్ ఇన్నర్ చేంజ్ ఇన్ యూ. నీ లోపల దేవుడు ఒక మార్పుని కోరుకుంటున్నాడు. అది నువ్వు దేవుడిని అడిగేవాడిగా ఉండాలి. ప్రభా, నీ వాక్యం నేను చదువుతుండగా ఆ మార్పు నేను కలిగి ఉండాలి. ప్రభు, I want to change my ways, Lord. I want to change my actions, Lord. I want to be a new person, acceptable in your sight. అని దేవునికి చెప్పాలి. ఆయన దృష్టికి అంగీకారమైన బిడ్డలుగా మనం జీవించేవారుగా ఉండాలి. మందిరానికి వచ్చి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే ఎవరికి ఉపయోగకరం? అది ఎవరికి ఉపయోగకరం కాదు. అది వేషధారణ భక్తి. ఆ వేషధారణ మనలో ఉండడానికి లేదు. అందుకనే మీరు ఇది దేవుని ఆలయమో అని అనుకుంటున్నారు, కానీ మీలో మార్పు లేదే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మార్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యం వింటున్నప్పుడు ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉంటే, ఆసక్తిని నువ్వు కనపరిస్తే, ఆశ పడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ ఆశని తృప్తిపరుస్తాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ వేస్ అండ్ యాక్షన్స్. నా పద్ధతుల్లో నేనే ఉంటానని చాలా మంది చెప్తూ ఉంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ పద్ధతులు మార్చబడాలా, మార్చుకోవాలా కాదు. మార్చుకుంటే మన ఇష్టానుసారంగా మనం మార్చుకుంటాము. దేవుడు మార్చాలా. God has to change our lives, transform our lives according to the word.
వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడాలి. దేవుని దగ్గరకు వస్తున్నాము, దేవుడిని అడుగుతా, ప్రభా నేను మారుతా ప్రభా అని చెప్తాం, కానీ మనం ఎప్పుడూ మారేవారుగా ఉన్నాం. అందుకనే దేవుని చిత్తంలో మనం నిలిచి ఉండి దేవుడిని అడగాల, ప్రభా నీ భక్తుడు ద్వారానైనా నువ్వు మాకు తెలియజేస్తున్న రీతిగా నా జీవితాన్ని నా వైఖరిని, నా అలవాట్లని నేను మార్చుకుంటాను. మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడే ఈ స్థలంలో ఆయన మనల్ని నివసింపజేస్తాడంట. ఈరోజు మనము ఉన్నాము అంటే బైబిల్ చెప్పుచున్నది నీ దేహమే దేవుని యొక్క ఆలయం. అండ్ గాడ్ వాంట్స్ టు లివ్ ఇన్ సైడ్ యూ. దేవుడు ఎక్కడో మందిరంలోనో, కొండ మీదనో, గుట్టలోనో ఎక్కడక్కడ లేడు. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యము చదివేస్తాము, మన జీవితాలు ఏమీ మార్చుకోక, మన పద్ధతులు మార్చుకోక, మన ఆచారాలు విడిచిపెట్టక మనము దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నామే. నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి వచ్చి నువ్వు ఆరాధించి నీ పద్ధతులు, నీ అలవాట్లు, నీ క్రియలను మార్చుకోకపోతే కనుక నీ ఆరాధనలు నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు ఎన్నడూ అంగీకరించు. ఈరోజు ఒక క్రైస్తవుడు గుర్తించాలా, నేను ఒకవేళ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈస్ గాడ్ రియల్లీ యాక్సెప్టింగ్ యువర్ ప్రేయర్స్? మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలంటే అది ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? యథార్థమైన ప్రార్థన అయి ఉండాలి. దానికన్నా ముఖ్యంగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, వాక్యముతో కూడిన ప్రార్థన. ఈరోజు ఈ వాక్యం చదివాం, ఈ వాక్యం గురించి ఎట్లా ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేయాలి, ప్రభా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నా పద్ధతులను నేను మార్చుకుంటాను. నువ్వు మా పితరులకు ఇచ్చిన స్థలము నువ్వు నాకు ఇస్తా అంటున్నావు, నన్ను అక్కడ కాపురం చేయనిస్తా అంటున్నావు. నీతో యుగ యుగాలు నేను జీవించాలని ఆశపడుతున్నా ప్రభా. కాబట్టి నన్ను మార్చు ప్రభా అని మనం అడిగినప్పుడు, ఆ వాక్యాన్ని మనం క్లెయిమ్ చేసినప్పుడు, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యము చేత నీలో ఒక మార్పుని ఆయన కలిగిస్తాం. ఆ మార్పుని ఆయన కలిగించాలంటే అడిగితే కలిగించాడు. యూ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోనికి చదివిన వాక్యము నువ్వు చేర తీసుకోవాలా, దాన్ని ప్రేమించాలా. ఎందుకు దేవుడు కోరుకుంటున్నాను నువ్వు మారాలని? ఎందుకంటే నువ్వు బ్రతకాలని. నువ్వు ఒకవేళ మారకపోతే ఏమవుతావు? చనిపోదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ వాక్యాన్ని నేను నా ప్రవక్త ద్వారా మీ దగ్గరికి తీసుకుని వస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అదే వాక్యాన్ని తిరిగి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? పద్ధతులు మార్చుకో. అది ఎప్పుడు మారుతాయి పద్ధతులు? వెన్ విల్ ద పర్సన్ చేంజ్? ఒక మనిషి మార్పు కలగాలంటే ఏం కావాలా చెప్పాలి? హృదయం మారాలి. హృదయం ఎట్లా మారుతుంది? ఇదే గ్రంథంలో అంటారు కదా, హృదయము భయంకరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది, దాన్ని గ్రహించే వాడు ఎవడు. కాబట్టి నీ హృదయం మారాలి అని దేవుడు చెప్తున్నప్పుడు ఈ హృదయం ఎట్లా మారుతుందండి? భార్యకి తీసుకెళ్తే ఇంకా పాడు చేస్తుంది, భర్తకి తీసుకెళ్ళిస్తే ఇంకా పాడు చేస్తాడు. లోకంలో ఎవరికన్నా ఇస్తే దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు. అదే నీ హృదయము దేవునికి ఇస్తే, దేవునికి ఇవ్వడం అంటే, మన హృదయం దేవునికి ఇవ్వడం అంటే ఏంటి? ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి, మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేసాను. నేను సిస్టర్ చెప్పినట్టు నేను కూడా అంటాను, ప్రభా ఫస్ట్ నువ్వే నా జీవితంలో అనేస్తా. నేను అంటాను, ఎందుకంటే మనుషుల మీద నోరిచ్చారు కదా దేవుడు, ఎన్నెన్న మాటలు చెప్తాం. నేను చెప్తాను, దేవా నా హృదయం నువ్వే ఫస్ట్ నా జీవితంలో అన్నింటిలో అని చెప్పేస్తే మార్పు వచ్చేస్తుందా? రాదు. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే దేవుడి వాక్యం చదువుతున్న మనము ఆ వాక్యమందు శ్రద్ధ వహించి దాన్ని ధ్యానించి విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆ వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు చేరదీసుకుంటే, అప్పుడు ఆ వాక్యము నీలో చేరితే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చేరిన వాక్యము చేత నీలో వాక్యం అనే కార్యసిద్ధిని ప్రారంభిస్తాడు, కలుగు చేస్తాడు. దెన్ ఓన్లీ యువర్ హార్ట్ విల్ చేంజ్. ఈరోజు మార్పు లేకుండా ఎన్నిసార్లు మనము ఎన్ని చేసినా కూడా దేవుడు అసలు నేను చూడాలని కూడా ఇష్టపడతలేదు. యేసయ్యా ఒక్కసారి మనం చూడాలి అంటే నీకు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకు తెలుసా?
ఆయన కోరుకున్న రీతిగా మనము మారబడడానికి ఇష్టపడతారు. మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు అని చెప్తున్నాం. వింటున్నాము వింటుండటం వల్ల ఏమొస్తుందట? విశ్వాసం. అందుకని విశ్వాసం లాగా దేవుని మందిరంలో కూర్చొని వింటున్నాం, కానీ మార్పు లేని వారుగా ఉంటున్నాం. నువ్వు విశ్వాసిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో అంగీకారంగా ఏమాత్రం ఉండదు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని పరిశుద్ధాత్మ చేత ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కర్తలు చేసి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మారితే నీ హృదయం మార. అందుకని ఎజెకియెల్ గ్రంథంలో అంటాడు కదా, నేను మీ రాతి హృదయాన్ని మీలో నుంచి తీసివేసి మాంస హృదయము నేను మీకు ఇస్తాను. పొందుకున్నామా? దేవుని దగ్గరికి వచ్చాం కదా. ఎప్పుడన్నా మాంసం హృదయం కలిగి జీవించావా? మాంసం తినడం అయితే తెలుసు, మాంసం హృదయం కలిగి జీవించడం అంటే దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని వాక్యము చేత నీ జీవితాన్ని సరిచేసుకొని కృతజ్ఞతుడై కన్నీళ్లు విడుస్తూ, నేను పాపిని ప్రభా, అయినా కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా వల్ల నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు, కానీ నువ్వు నన్ను కోరుకొని నన్ను హత్తుకునే దానికి, నన్ను నీ దగ్గరికి చేర్చుకునే దానికి ఇష్టపడుతున్నావు అని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ సిన్నర్స్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్. మనం చాలాసార్లు మన అనుదిన జీవితంలో ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా నీ ప్రార్థన నేను పాపిని ప్రమాణం చేస్తున్నావా? మనం పరిశుద్ధులం కదా, చెయ్యాలి. ఎవ్రీడే మనము పాపులమ్మని గుర్తించి, పాపంలో మనము జీవిస్తున్నామని గుర్తించి, పాపము నీలో ఉన్నదని గుర్తించి, ఆ పాపం నిమిత్తము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా మార్పు కోరుకుంటున్నాయి, నీ సహాయం నాకు అనుగ్రహించు. వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం నాకు కలుగు చేయి ప్రభా, నాకు అనుగ్రహించు. నేను మారడానికి ఇష్టపడుతున్నా. ఐ వాంట్ టు బి యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ లార్డ్ అని నువ్వు దేవుడిని ఎప్పుడైతే అడుగుతావు, అప్పుడు దేవుడిని జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం కోరుకుంటారు? బాగుపడాలని కోరుకుంటారు. అట్టి రీతిగానే దేవుడు కూడా నువ్వు బాగుపడాలి, నీ హృదయం బాగుపడాలని, ఆయన వాక్యాన్ని ప్రేమించాలని, వాక్యాన్ని కలిగి జీవించాలని నీ హృదయంలో అన్నిటికీ చోటిస్తున్నావే. దేవునికి ఈరోజు చోటిస్తున్నావా? దేవుని వాక్యంతో నింపబడ్డదని నీ హృదయము, ఆ ధైర్యము, ఆ విశ్వాసము, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారము వాక్యం అనే సత్తా నీళ్ళు దాగి ఉన్నదా? వాక్యంతో నింపబడాలంట క్రైస్తవుడు. సమృద్ధి అయిన వాక్యము నీలో ఉంటే ఈ లోకంలో నువ్వు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యంతో జయించేవాడిగా నువ్వు జీవించగలుగుతావు, పోరాడగలుగుతావు. ఈరోజు క్రైస్తవులు పోరాడలేకపోతున్నాం, చేతగాని వారిలాగా ఉంటున్నాం. చిన్న కష్టం రాగానే ఏంటి ప్రభా నాకేనా ఈ కష్టము? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. జాగ్రత్త. పరీక్షిస్తున్నప్పుడు నీలో సరుకు ఉండాలా, దేవుని వాక్యం దాగి ఉండాలా. ఆ వాక్యము చేత దేవా ఈ వాక్యము నాలో ఉన్నది ప్రభా. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, ఈ వాక్యమును కాదు, ఈ వాక్యము నా హృదయంలో నేను దాచుకొని ఉన్నాను. ఎందుకు? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంట మన హృదయంలో దాచబడాలంట. మనంతట మనం దాచుకోలేమండి. when you eagerly wait in the presence of God and when you want to change yourself, నీ సమయాన్ని నువ్వు ఆయన సన్నిధిలో గడుపుతూ దేవా మార్పు నాకు కావాలి అన్నప్పుడు, వాక్యాన్ని శ్రద్ధ వహించి చదివినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడే నీ జీవితము మారుతుంది. మన జీవితాలు ఎందుకు మారవు తెలుసా? అన్నిటికీ సమయం గడుపుతాము, వాక్యం దగ్గర సమయము గడపం. క్రైస్తవుల మీద పొద్దున్నే లేసి బైబిల్ చదువుకోవాలి అలవాటు. అదేంటంటే ఆచారం, పెద్దోళ్ళు నేర్పించారు. చిన్నప్పటి నుంచి ఏం చేయాలా? సండే స్కూల్కి వెళ్ళాలా, బైబిల్ వర్సలు గంట పట్టాలా, చెప్పేశారు. అదే అదే జీవితంలో ఇప్పటికి కూడా నేటికి కూడా కొనసాగుతున్నాం మేము. లేదండి, క్రైస్తువులకి వాక్య ధ్యానం ఉండదు. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడే దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోగలవు. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే నీలో ఒక ఆశ కలుగుతుంది. ఏమని తెలుసా? నేను మారాలి,
నువ్వు దేవుని హృదయం తెలుసుకోక పైన నీ బైబిల్లో చదివేసి ప్రభా నన్ను మార్చు అని ప్రార్థన చేస్తే దేవుడు మార్చలేడు. యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు నన్నే మారవాలి అని ఆశపడతాడు. మారాలి అని ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే నీలో మార్పు లేదు. ఆ మార్పు నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మారాలంటే మనము పాపి అని ఒప్పుకోవాలా, ఆయన సన్నిధిలో మోకరించాలా, వాక్యాన్ని చదవాలా, చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించిన వాక్యము ఎత్తిపట్టి ప్రార్థన చేసి ప్రభా చదివిన ధ్యానించిన ఈ వాక్యము చేత నాలో మార్పుని కలుగు చేయి ప్రభా. నేను వాక్యాన్ని ప్రేమిస్తానని నీ ప్రేమాన్ని వ్యక్తపరచు వాక్యము. నువ్వు చాలా మందికి పుస్తకాలు చదివే అలవాటు, బుక్స్ చదువుతావు గంటలు. నేను కొంతమందిని చూస్తాను ఏంటంటే అది ఎటువంటి బుక్ అయినా కానీ ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ పేజ్ వరకు ఒక మంచి నీళ్ళు చుక్క కూడా కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్, వాళ్ళ హ్యాబిట్, వాళ్ళ హాబీస్ అది. ఈరోజు మనం ఎటువంటి అలవాటు చేసుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. మన హృదయంలో అంటే చాలా కఠినమైనవే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి కఠినమైన హృదయం మారాలి అంటే ఈ కఠినాత్ముడు దేవుని సన్నిధిలో మోకరించి వాక్యాన్ని ప్రేమించాలి. ఈ వాక్యాన్ని ప్రేమించినప్పుడే ఈ కఠిన హృదయము కదిలింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము చేత నిన్ను ఒప్పింపజేస్తాడు, గ్రహింపు కలిగజేస్తాడు. ఆ గ్రహింపు నువ్వు కలిగినప్పుడే then you will have a desire to change. దావీదు గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. ఏంటి దావీదు నా హృదయాలు. మనం ఎప్పుడైతే చనిపోతే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం కదా. మన హృదయం ఎప్పుడు మార్చుకుంటాం? నీ హృదయం ఎప్పుడు మారవడానికి ఏదైనా ముహూర్తం పెట్టుకున్నావా? ఏవో పనికిరావు. బైబిల్ చెప్తుంది మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. నేను కూడా చెప్తా ఉంటా కదా, మరణంకి మర్యాద లేదు, అది వస్తుంది, ఎవరన్నా తీసుకొని వెళ్తుంది. చనిపోకునిపే దేవుడు కోరుకున్న రీతిగా నీ హృదయాన్ని మార్చుకో, నిన్ను జీవింపజేస్తాను. ఈ భూమి మీద నువ్వు కన్ను మూసినప్పటికీ యుగ యుగాలు ఆయనతోని ఉండే కృపను నీకు అనుగ్రహిస్తాను. ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించేవాడిగా ఉండగా. కాబట్టి క్రైస్తవులు గుర్తించాలా, ఈ జీవితం అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణంలో మనం ఇంకోటి గ్రహించే వారు ఉండాలి. ఏంటి తెలుసా? నాకంటూ ఒక గమ్యస్థలము వేచి ఉన్నది. దట్ ఈస్ యువర్ చాయిస్. మేబీ హెవెన్ ఆర్ మేబీ హెల్. అది పరలోకమన్నా కావచ్చు, నరకమన్నా కావచ్చు. రెండు ఎదురు చూస్తున్నాయి నీ కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు మధ్యన నిలిచి ఉన్నాడు నేను మార్చడానికి. నువ్వు నేటికన్నా వాక్యాన్ని ప్రేమించి ఆ మధ్యన నిల్చున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నీ జీవితాన్ని మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తాయి. దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం నువ్వు కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు జీవితాన్ని సరిచేస్తాడు. వాక్యం చేత నిన్ను కడతాడు. కట్టిన దేవుడు నువ్వు చనిపోయినాక ఆ నిత్యత్వంలోనికి నిన్ను చేరదీసుకుంటాడు. కాబట్టి మన హృదయాలు మారాలి అని తెలియజేస్తుంది. మన జీవితాలు మారితేనే మనం ఆయన అడిగేవారు ఉంటారు. ఇతరులకు ఇబ్బందికరంగా ఏమాత్రం మనకు ఉండకూడదు. మనం చాలాసార్లు ఇతరులకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి ఒక పేపర్ పైన తీసుకొని నేను ఎంతమందికి ఇబ్బందికరంగా ఉన్నాను రాసుకో. ప్రతి ఒక్కరిని, మీ ఫ్యామిలీ వల్ల, మీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల అందరూ లిస్ట్ రాసుకో. నేను చెప్తాను ఎంతమంది పేర్లు అయితే వస్తాయి వాళ్ళలో నువ్వు చాలా మందికి ఇబ్బందికరంగానే ఉన్నావు. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇబ్బందికరంగా ఉండదానికి లేదు. నువ్వు ఒంటరిగా వచ్చావు, నీ పనితో నువ్వు చేసుకో. నీ దేవుడితో నువ్వు సమాధాన పడు, నీ దేవుడితో కలిసి జీవించు. దేవుడు కోరుకుంటున్న రీతిగా మార్పుని ధరించుకొని జీవించు. అప్పుడే ఆ పరలోక రాజ్యంలోనికి చేరేవాడుగా ఉన్నాం. రెండోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-15 వాక్యాలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? మీ హృదయంలో కఠినపరచుకోదు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంతమంది కఠినాత్మలుగా ఉన్నాం ఒకసారి చేయి చూపిస్తారు. కష్టం నేనే ఉన్నా అందుకనే చూపిస్తాను.
మనం కఠినాత్మలు. దేవుడు అంటున్నాడు, డోంట్ హార్డన్ యువర్ హార్ట్స్. ఈరోజు నేను చేయడం లేకపోయినా అదే చూపించమని తెలుసా, అందరూ చూపించలేదు తెలుసా, చెప్తా దానికి కూడా. నేను ఎందుకు చేయి చూపించదు తెలుసా, కఠినాత్ముని అని. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తాడు, ఈ కఠినాత్ముని మారుస్తాడు. మీరు చూపించలేదు కాబట్టి వేషధారులారా నేను మార్చలేను అంట. అటు రీతిగా కాదండి. దేవుడు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు నేడు ఆయన స్వరము వినిన ఎడలా. ఏది స్వరము? అన్న స్వరం వినిపిస్తుంది, మైకుంది కాబట్టి. ఆయన స్వరం వినపడ్డది ఎవరికన్నా? చెప్పండి, ఎవరన్నా విన్నారు ఆయన స్వరం? నేడు మీరైన స్వరము వినిన ఎడల. మందిరానికి వచ్చారు, నా మాటలు వింటున్నాను, ఆయన స్వరం వినాలని. ఇప్పుడు నేను చెప్పేది ఆయన స్వరమే. ఆయన పక్షాన నుండి నన్ను వాడుకుంటున్నాడు. ఆ స్వరమును వినేవాడుకుంటారు. నా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, కోరుకుంటున్నాడు, నాలో ఒక మార్పు కలిగజేయాలనుకుంటున్నాడు అని నేను వాటి స్వరం విని ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే, నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉంటే ఆ మార్పును నేను దేవుడు నీకు కలుగ చేస్తాను. మనం చాలాసార్లు మన జీవితాల్లో ఇప్పటి వరకు 20, 25, 30 సంవత్సరాలు ఉండొచ్చు మనకి. విన్నాం, ప్రార్థనలకు వెళ్ళాం, విన్న వాక్యాలే వింటూ ఉంటాం, కానీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ us. దేవుడు అంట విని 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 విన్నవారు వాక్యము విన్నాక 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 ఇంకా మీరు ఎన్నటికీ మారరు అని చెప్పేసి భ్రష్టత్వపు ఆత్మకి అప్పగించేస్తాడు. ఆ భ్రష్టత్వపు ఆత్మకి నువ్వు అప్పగింపబడితే, నువ్వు ఒకవేళ మారాలి అని కోరుకున్నా నువ్వు మారలేవు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం నువ్వు సద్వినియోగపరుచుకోలేదు, ఉపయోగించుకోలేదు, గ్రహించలేదు. అజ్ఞాన దశలోనే ఉండిపోయినావు. జ్ఞానం లేని వాడుగానే వింటున్నావు, మార్పు కలగకుండా జీవిస్తున్నావు. అందుకనే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అంత కోపిస్తాడు కూడా. ఆయన అంటున్నాడు కదా, నేను రోషం కలిగిన దేవుణ్ణి. ఇన్నిసార్లు నేను నిన్ను గద్దించి ఆ గద్దింపుకు లోబడి అని చెప్తున్నప్పటికీ నువ్వు ఆ గద్దింపుకి లోబడక కాదు అనుకొని నువ్వు వెళ్ళిపోతున్నావే. ఆయన నిన్ను కాదు అనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు జీవించు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన వల్లనే. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఒకటే మాట మనకి, ఈ హృదయం మేము కఠినపరచుకోవద్దు. నా స్వరం విన్నాను, నా స్వరానికి విలువ. నేటికైనా ఈరోజన్నా మార్పు అని దేవుని దగ్గరకు వచ్చినందుకు ప్రభా చేంజ్ మై హార్ట్ లార్డ్. ఇట్ హ్యాస్ టు బి చేంజ్. హృదయం మారాలి. ఎట్లా మారుతుంది? ప్రభు మారుస్తేనే మారుతుంది. ప్రభు మారకపోతే ఎవరి హృదయమో మారు. ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు ఎస్ లార్డ్ ఐ రియల్లీ వాంట్ టు చేంజ్ మై హార్ట్ అని నువ్వు చెప్పిన వరకు దేవుడైన మార్గానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీకు ఆ మార్పుని కలిగజేస్తుంది. మన పితరులు ఆ అరణ్య రాత్రుల్లో కూడా దేవుడి మార్గంలో అద్భుత కార్యాలు పొందుకుంటూ దేవుని చేత పోషింపబడుతూ నడిపింపబడుతున్నప్పుడు కూడా వాళ్ళు కఠినాత్మగా కొంతమంది నడిపారు. కొంతమంది దేవుని మీద సనిగి కొని ఏమయ్యారంట? ఇసుకరైన వాళ్ళు రాలిపోయినారంట, అరణ్యంలో చనిపోయినారు. అట్టి వారి వల్లే మీరు ఉండకూడదు. మీరు మరణించడం వల్ల నాకు ఏమన్నా సంతోషమా అని దేవుడు అడుగుతున్నాడు. మనం ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఈరోజు మనం మరణించేవారుగా కాక ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి. ఆయనలో మనం జీవించాం. భక్తుడు అంటాడు కదా, బ్రతుకుంట క్రీస్తే చావు అయితే అది నాకు. బ్రతుకుంట క్రీస్తే, క్రైస్తవుడికి భూమి మీద ఉన్న పని ఆయన కొరకు జీవించాలి. ఆయన కోరుకున్న రీతిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. వాక్యము చదివేసి వాక్యంని ప్రార్థన చేసేసుకుంటే సరిపోదు. ఆ వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత నీలో చేంజ్ కావాలి. ఆ చేంజ్ అనేది దేవుడు నీలో కోరుకుంటున్నాడు. ఆ చేంజ్ మనం కలిగలేకపోతే, అందుకని నేటికన్నా దేవుని దగ్గరకు వచ్చిన ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ లైఫ్. జీవితంలోనికి ఎట్టి రీతిగా అయితే ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని నీ జీవితంలోకి రప్పించుకుంటావు, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు, ఆ ప్రాధాన్యత,
అర్హత కలిగిస్తావు, అట్టి రీతిగానే దేవుణ్ణి మన హృదయంలోకి రమ్మని వీ హ్యావ్ టు ఇన్వైట్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి వచ్చిన హృదయంలో ఉండు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా అని ఎప్పుడైతే ఆయనని ఆహ్వానిస్తావు, when you invite him, then only he'll come into your life. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర నుంచొని నేను తట్టుచున్నాను, ఎవడన్నాను నా స్వరము వినిన ఎడలా నేను మా దగ్గరికి వచ్చి మనతో కలిసి పూజిస్తాను. వాక్యము చేత పోషించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తిండక్కర్లే, వాక్యం చేత పోషిస్తాడు. మనం ఏం చేస్తామంటే వాక్యం చేత పోషింపబడం. ప్రభా మంచి ఆహారం ఇవ్వు, దిట్టంగా తినాలా, శుభ్రంగా ఉండాలి. వాక్యం చేత పోషింపబడుతున్నావా ఈరోజు? నీ ఆత్మ పోషింపబడుతుందా? దేవుడి వాక్యం చేత నీ ఆత్మ వర్ధిల్లుతుందా? బైబిల్లో భక్తుడు అంటూ ఉంటాడు, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లు నీ ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలి. ఏమైంది? ఎక్కడ వర్ధిల్లుతున్నావు? దేవుని తోటలోనా, లోకంలోనా? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళికలో, ఆయన తోటలో నిన్ను నన్ను ఏర్పరచుకొని ఈ జీవపు వాక్యం ఇచ్చి, నువ్వు ఈ జీవపు వాక్యము చేత ఆయన తోటలో జీవిస్తున్న నువ్వు వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత ఫలిస్తావేమో అని. We have to have a fruitful life for him. మనం ఆయన కొరకు ఫలించే వారు ఉండాలి. అటు రీతిగా మనం ఎప్పుడూ ఉండలేని వారుగా ఉంటాం. దేవుని మాటకి లోబడ. ఆ తోట నుంచి ఏం చేశాడంట? ఆదాము అని మాట వినకపోతే బయటకి నెట్టి వేశాడంట, త్రోసి వేశాడంట. ఈరోజు నువ్వు నేను వాక్యము చేత పోషింపబడకుండా, ఆ ఆత్మ చేత మనము తడపబడకుండా ఆయన కొరకు ఫలించకపోతే, ఈరోజు దేవుడు ఆయన ప్రణాళికలో నేను దేవుడు తన ప్రణాళిక చేత ఏం చేస్తాడంటే, అమ్మ ఎవరు డిస్టర్బ్ కాదు ఇక్కడ చూడండి, ఆయన కొంచెం మెంటల్ డిజార్డర్డ్ అయినా చెప్పులేకపోతాం ఇక్కడ, అందుకనే ఆయన చెప్పినాను. మళ్ళీ మీ చెప్పులు పోతే నన్నుమని మాట అందుకని చెప్తున్నాను, ఇంకా చూడదు వాక్యం వినండి. కాబట్టి దేవుడు అంట ఆ తోట నుంచి వాళ్ళని మాట వినకపోతే నెట్టివేశాడంట. అట్టి రీతిగానే ఈరోజు నువ్వు నేను దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణలో ఈ వాక్యము చేత నువ్వు పోషింపబడక, నువ్వు ఆయన కొరకు ఫలించకపోతే ఆయన ప్రణాళికల నుంచి నిన్ను వేరు చేసేస్తాడు. ఫలించిన ప్రతి ఒక్క తీగని నేనేం చేస్తా అంటున్నాడు? తీసి అగ్నిలో పాడవేస్తున్నాడంట. పాడవేయడు, మళ్ళీ ఎవరన్నా పాడేస్తాననుకో తీసుకుపోయి పొయ్యిలో పెట్టుకొని వంట వండుకుంటాం. అందుకని అది ఎవరికి ఉపయోగకరంగా ఉండక, ఆ ఫలించని తీగ ద్వారా ఇంకొకరు చెడిపోక ఆ తీగను తీసుకెళ్ళి డైరెక్ట్ అగ్నిలో పాడేస్తాడు. కాబట్టి నేటి కన్నా ఆయన స్వరం వింటున్న మనం హృదయాన్ని కఠినపరచుకోక, ఆనాడు పితరులు మనకు ఇశ్రాయేల్ ప్రజలు ఎట్టి రీతిగా అయితే తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు, అటు తిరుగుబాటు స్వభావం మనం కనపరచక లోబడి దేవునికి మనము జీవించే వారమై ఉండాలని తెలియజేస్తున్నాం. చదువుకుంటున్నాం ప్రశాంత్. 40 సంవత్సరంలో నా కార్యములను చూచి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించి కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు. మన హృదయ ఆలోచనలో తప్పిపోతుంటామంట. మనం ఎందుకు మనం హృదయ ఆలోచనలో తప్పిపోతామంటే మనలో వాక్యము లేదు. నీలో వాక్యం లేనప్పుడు నీ హృదయ తలంపులన్నీ ఈ లోకపరమైనవి, ఈ ప్రకృతి సంబంధమై ఉంటాయి. ఆ తలంపుల చేత మనము తప్పిపోతామంట. అదే వాక్యం అంటే నువ్వు ఎక్కడికి తప్పిపో. అయ్యగారు చెప్పారు కదా, నీ వాక్యమైన పాదములకు దీపమై ఉంది. ఈ దీపం ఉంటే మనము సరిగ్గా నడుచుకోగలుగుతాం. ఈరోజు ఆలోచనల విధానంలో మనం తప్పిపోతున్నామంట. తప్పిపోతుంటే నీ ఆలోచనలలో దేవుడికి దూరము అయిపోతూ ఉంటాం. అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన ఆ వాక్యము చేత తప్పిపోక, వాక్యమందు వాక్యాన్ని ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని కలిగి జీవించే వారమై ఉండాలని తెలియజేస్తుంది. చదువుకుంటున్నాము. నా మార్గములను తెలుసుకొనలేదంట వీళ్ళు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించారని నేను చెప్పి సహోదరులారా జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియంతైనను
ఒకవేళ ఉండునేమో మీలో ఎవరిలో అయినా దుష్ట హృదయం ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. ఒకవేళ ఈ దుష్ట హృదయం ఉందనుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసా? దాన్ని కాపాడుకోమని చెప్తలే, ఆ దుష్టత్వం దాచిపెట్టుకో అని చెప్తలే. వాక్యం చేర తీసుకొని దుష్టుడిని బయటకి పారదోలు అని చెప్తున్నాడు దేవుడు. ఈ దుష్టుడు ఎప్పుడు నీ హృదయంలో నుంచి పారిపోతాడు తెలుసా? ఎప్పుడైతే ఆ వాక్యం నీలో వచ్చి ఉంటుందో, ఆ వాక్యం ప్రేమించి వాక్యాన్ని కలిగి నీ హృదయంలో చోటిస్తూ, అప్పుడు ఈ దుష్ట తలంపులు మనకి ఏమాత్రమో కలుగు. కాబట్టి అందుకనే మనం జాగ్రత్త వహించాలని దేవుడు తెలియజేస్తున్నాం. చదువుకుంటున్నాము. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించిన వలె మీ హృదయములను కఠినపరచుకోవద్దని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండా ఉండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో బాలివారమై ఉందము. మనము దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని చేపట్టుకొని ఉండాలి. ఇతరులు ప్రోత్సహించే వారిగా ఉండాలి. వాక్యము చేత నువ్వు ధైర్యాన్ని పొందుకునే వారిగా ఉండాలి. అందుకనే ఈరోజు వాక్యం ఎందుకు చదవాలి తెలుసా? దేవుని స్వరము వినడానికి. దేవుడు ఎట్లా వినిపిస్తాడు? నీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడు. వాక్యం విప్పి దాన్ని ప్రేమించి నీ హృదయాన్ని వాక్యం ముందు శ్రద్ధ వహించి నీ పూర్ణ హృదయంతో దాన్ని చదువుతావు, అప్పుడు ఆయన నీతోని మాట్లాడతాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేటి కన్నా ఈరోజు సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుని, ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించి నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ఒకవేళ నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు ఆయనతోనే యుగాలు జీవింపజేస్తావు తెలియజేస్తావు. ఆ పరలోక రాజ్యం నీకు ఇవ్వాలని ఆశపడతావు. కాబట్టి ఈ లోకంలో దాని గురించి రాకులాడకు, పరిగెట్టకు, ఏం చేయకు. కానీ ఆ పరలోక రాజ్యానికి చేరు విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించి నీ జీవితాన్ని సరిదిద్దుకొని దేవుడు నీ పట్ల ఎన్ని మేలు చేస్తాడో అవన్నీ తలంచుకుంటూ కృతజ్ఞతుడై దేవుడి కృపలో వర్ధిల్లే వారమై ఉంటాం. నిజమైన మార్పు దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా ఈ మధ్యాహ్నం కాల సమయం అందునైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించున్నాం. అవునునైనా నీ ప్రవక్తల ద్వారానైనా సువార్తల ద్వారానైనా మీ రక్షణనైనా మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మాలో మార్పు మీరు కోరుకుంటున్నారు ప్రభా. ఆ మార్పుని కలిగి జీవించే కృపను దయచేయండి. ఆ మార్పు కలుగు చేసే వాక్యాన్నినైనా మేము ప్రేమించి ప్రభా, దాన్ని ధ్యానించి ప్రభా, పరిశుద్ధాత్మ సహాయం చేతనైనా ఆ మార్పునినైనా మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. నీ వాక్యం చేతనైనా మా జీవితాన్ని కట్టుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం చేత కట్టబడి ప్రభా, నీ కొరకు సాక్షులుగా జీవించే బిడ్డలుగానైనా, నీ దృష్టికి అంగీకారమైన బిడ్డలుగానైనా, నిజమైన మారు మనసునైనా అంతరంగంలోనైనా మేము కలిగినైనా మా హృదయంలోనైనా నీ వాక్యంని కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మేము దర్శించాం. వాక్యాన్ని నేను ఇంటికి నేను వెళ్ళినాక ధ్యానించి ప్రభా, ఆ వాక్యాన్ని ప్రేమించి అటు రీతిగానైనా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ప్రభా, నీకునైనా వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని నీ దృష్టికి అంగీకారంగా ప్రీతికరంగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మీ కృపలైనా ప్రతి ఒక్క బిడ్డ వద్ద వెళ్ళాలి ప్రభా. మీ బిడ్డలనైనా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు లేవనెత్తండి, నీ కొరకు ఫలింపచేయండి ప్రభా. నీ కొరకునైనా బహుగా ఫలించే బిడ్డలు నీ రాజ్యంలోనైనా చేరే బిడ్డలనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరే దర్శిస్తున్నామని, ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరుస్తున్నామని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన ప్రేమించిన పరమ తండ్రి. ఆమేన్.